హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ ఆవకాయ పెట్టానండి. ఎలా అంటే ముందు మామిడికాయ ముక్కలను కొలిచి పెట్టానండి. తరువాత పచ్చడికి కావలసిన నూనె కాసి చల్లారి పెట్టుకున్నాను. ఇంకొంచెం నూనెలో తాలింపు పెట్టాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఈ తాలింపు కూడా చల్లారి పెట్టుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలకు కొంచెం చల్లారిన నూనె, పసుపు వేసి ఇలా బాగా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలపాలండి. ఇలా ఎందుకంటే ఆవకాయలోని ముక్కలు ఎక్కువ రోజులు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి. అందరూ ఇలా కలుపుతారో లేదో కానీ నేను మాత్రం ఇలాగే కలుపుతానండి. ముక్కలు త్వరగా మెత్తబడకుండా ఉండేందుకు ఇది ఒక టిప్ అన్నమాట. తరువాత కొలత ప్రకారం 4 గ్లాసుల ముక్కలకి 3/4 గ్లాసు ఉప్పు, అంటే దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను, లేకపోతే త్వరగా కరగదు కదా. 1 గ్లాసు కారము, 3/4 గ్లాసు ఆవు పిండి, 2 స్పూన్ల మెంతిపిండి వేసి బాగా కలపాలండి. ఇక్కడ నేను ఆవాలు, మెంతులు కూడా వేయించి పెట్టుకున్నాను. అన్నీ బాగా కలిసాక మనం కాసి చల్లార్చిన నూనె, తాలింపు వేసి బాగా కలపాలండి. నూనె కూడా 1 గ్లాస్ పోసానండి. మళ్ళీ తాలింపులో ఉండే ఆయిల్ కూడా ఉంటుంది కదా. అయినా ఆవకాయలో మాత్రం ముక్కలు మునిగే వరకు ఉండాలి కదండి నూనె. అందుకని ఎంత సరిపోతే అంత నూనె వేసుకోవాలి. ఈసారి నేను గానుగ నువ్వుల నూనె వాడానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా చివరిగా ఒలిచిన వెల్లుల్లి వేసి బాగా కలిపానండి. కలిపి పక్కన పెట్టేశాను. ఇలా 3 రోజులు దీన్ని కలుపుతూ ఉండాలి కదా. 3 రోజులు కలుపుకున్నాక మనం ఉప్పు కారాలు చూసుకొని జాడీకి తీసి పెట్టుకోవాలండి. కాకపోతే ఇప్పుడు వరకు నేను ఈ కొలతల ప్రకారం చేస్తే ఎప్పుడు కూడా ఉప్పు కారం కలపాల్సిన పని ఎప్పుడు రాలేదు నాకు. అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇదండి నేను పెట్టే ఆవకాయ. మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే పెట్టేవాళ్ళండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి నేను పచ్చి ఆవకాయ కూడా ట్రై చేశానండి. అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక